ఇప్పుడు స్ట్రెస్కి సంబంధించి కూడా గుండె పనితనం అనేది తగ్గిపోతుంది అని అంటారు. సో దానికి దీనికి ఉన్న సంబంధం ఏంటి, లింక్ ఏంటి? సో స్ట్రెస్ is the trigger for cardiac things. Stress can be physical stress or it can be mental stress also. స్ట్రెస్ వలన ఏమవుతుందంటే దేర్ కెన్ బి బీపీ ఫ్లక్చుయేషన్స్. బాడీలో అడ్రినలిన్ అని నారెడ్రినలిన్ చాలా హార్మోన్స్ ఉంటాయి, స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్నవి పెరిగినప్పుడు ఏమవుతుందంటే బీపీ ఫ్లక్చుయేషన్స్కి, హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్కి, హార్ట్ బీట్ కెన్ బి ఇప్పుడు నార్మల్లీ 60 to 100 ఉండాల్సింది కాస్త 100, 120, 130 ఆ రేంజ్లోకి వెళ్ళిపోతుంది స్ట్రెస్ వలన. అండ్ బీపీ 130, 80 లోపు ఉండాల్సింది కాస్త 150, 160 బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, షుగర్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. సో ఈ బీపీ ఫ్లక్చుయేషన్స్, హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు హార్ట్ పంపింగ్ మీద కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీ రావచ్చు, ఏట్రల్ ఫిబ్రిలేషన్ అంటాము, రైట్. అండ్ హార్ట్ బీట్ కార్డియోమైపతీస్ అంటాము, స్ట్రెస్ కార్డియోమైపతీస్ అంటాము. హార్ట్ పంపింగ్ సడన్లీ తగ్గిపోయే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ స్ట్రెస్ వలన ఇందాక చెప్పినట్టు బీపీ ఫ్లక్చుయేషన్స్, హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఆల్రెడీ ఎవరికైతే ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఉందో, సపోజ్ పర్సన్కి సిమ్టమ్స్ ఏమీ లేవు బట్ బ్లాకేజ్ ఒక 50-60% ఉంది, రైట్, హార్ట్ ఆర్టరీస్లో. ఈ స్ట్రెస్ వలన 50-60% ట్రిగ్గర్ అయ్యి ఇట్ కెన్ లీడ్ టు హార్ట్ అటాక్. 100% బ్లాకేజ్ అయ్యి ఇట్ కెన్ లీడ్ టు హార్ట్ అటాక్. ఓకే.